ఆదరణ ఎక్కువగా అంటే ముఖ్యంగా యువత అదేవిధంగా మహిళలు ఓటు బ్యాంకు ఎక్కువగా టీవీకేకే అనుకూలంగా వచ్చింది కాబట్టి ఎక్కువ స్థానాల్లో స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా టీవీకే ఉంది. సో ఊహించిన విధంగా డిఎంకే 66 స్థానాలకి పడిపోయింది, ఇక ఏఐడిఎంకే 60 స్థానాలకి పడిపోయింది. సో మరి కాసేపట్లో ఫలితాలకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ కూడా మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేరళలో చూద్దాం చక్రి. కేరళలో చూస్తే మాత్రం 100కు పైగా స్థానాల్లో యూడిఎఫ్ అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ దాటారు. సో అక్కడ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తామో ఇక్కడ కూడా ఇందిరా గ్యారెంటీలు అమలు చేస్తాం, 5 గ్యారెంటీల పేరుతోటి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అధికారంలోకి వస్తే కల్పిస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఓటేశారు. సో స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తూ ఉంది. సో ఇక ఎల్డీఎఫ్ 2 సార్లు అంటే 2016, 2021లో అంటే యాక్చువల్గా కేరళలో కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. తమిళనాడులో ఏ విధమైనటువంటి ఆనవాయితీ ఉంటుందో కేరళ రాష్ట్రంలో కూడా అదే ఆనవాయితీ ఉంటుంది. అంటే ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. సో ఎప్పటికప్పుడు ఆనవాయితీగా అక్కడ అధికారం మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 2016, 2021లో ఎల్డీఎఫ్కి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు ఎల్డీఎఫ్ దాదాపుగా 35 స్థానాలకే సరిపెట్టుకుంది. అంటే దాదాపు 50 నుంచి 55 స్థానాలు, 50 నుంచి 60 స్థానాల వరకు కూడా గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినప్పటికీ కూడా 35 నుంచి 36 అంటే 36 స్థానాలకే సరిపెట్టుకుంది. సో ఇక కేరళ రాష్ట్రంలో చూస్తే మాత్రం యూడీఎఫ్ చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఆసక్తి. ఒకవైపు కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వారి అనుచర వర్గం మొత్తం కూడా ప్రచారం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన అనుచర వర్గం ప్రచారం చేసుకుంటుంది. అదేవిధంగా రమేష్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, సీనియర్ నేత, ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది. సో అది ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది ఎవరు అనేది కూడా మనకి రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అస్సాం చూస్తే అస్సాం మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుంది, మరోసారి యాట్రిక్ విజయం నమోదు చేస్తుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్పాయి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తే 100కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి మరి 100కు పైగా స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం అయితే ఉంది. మరోసారి హిమంత్ బిశ్వశర్మ ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ 23 స్థానాలకు సరిపెట్టుకుంది, దాదాపుగా 50 నుంచి 55 స్థానాల వరకు కూడా గెలుస్తుంది అని చెప్పేసి కూడా సర్వేలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా అస్సాం వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, అక్కడ అమలు చేస్తున్నటువంటి హామీలు అస్సాంలో కూడా అమలు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా అక్కడ అస్సాం ప్రజలు బీజేపీకి దాదాపుగా పట్టం కట్టారు. సో 3వసారి బీజేపీకి అధికారం ఇచ్చారు. 100కు పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నారు. సో అదేవిధంగా ఒకసారి పుదుచ్చేరి చూసుకుందాం చక్రి. పుదుచ్చేరి చూస్తే కూడా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరుస్తుంది. దాదాపు 20కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు సరిపెట్టుకుంది. అదేవిధంగా ఇక వెస్ట్ బెంగాల్ చూద్దాం. అందరి చూపు కూడా వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాగానే వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో మొదలు బీజేపీ హవా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా బీజేపీ లీడ్ కనబరుస్తూ వచ్చింది. సో ప్రస్తుతం బీజేపీకి 192 స్థానాలకు పైగా అభ్యర్థులు సో లీడ్లో ఉన్నారు. సో ఇప్పటికే సువేంద్ర అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా పనిచేశారు. సో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక నినాదంతో వెళ్ళింది. సో మార్పు తథ్యం, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాకపోతుంది, తృణమూల్ కాంగ్రెస్ వైఖరి వల్ల బంగ్లా ప్రజలందరూ కూడా విసిగి చెందిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మార్పు చాలా కనిపించింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భవానీపూర్లో
మమతా బెనర్జీ. సో 9 రౌండ్లు ముగిశాయి. ఆమె 36,000 ఓట్లకు పైగా మెజారిటీతో లీడ్ కనబరుస్తుంది. మరొక రౌండ్ పూర్తయితే దాదాపుగా అక్కడ పూర్తయినట్టే ఇక మమతా బెనర్జీ గెలవబోతుంది. ఆమె మంత్రివర్గం దాదాపుగా అందరూ కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి. అంటే ఒకవైపు సర్వేలు చెప్పాయి, సో ఓరాఓరీ పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా సో స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా బీజేపీ వెళ్ళింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ లీడ్ కనబరుస్తుంది. మరి కాసేపట్లో మనకి దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో సాయంత్రం 6:30 ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రజలను ఉద్దేశించి, బంగ్లా ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా అస్సాం ప్రజలను ఉద్దేశించి, పుదుచ్చేరి ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఇక వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. 293 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క